హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్లో సెకండ్ T20 మ్యాచ్లో ఘనమైన విజయాన్ని సాధించింది టీమిండియా. సో ఈ మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనే వివరాలకి వెళ్ళిపోకంటే ముందు ఈరోజు ఐసీసీ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. బంగ్లాదేశ్కి రీప్లేస్మెంట్గా స్కాట్లాండ్ని చేరుస్తారు అన్నట్టుగైతే మనకి వార్తలు అయితే వస్తున్నాయి. మొత్తానికి $60 మిలియన్ అయితే కోల్పోయే అవకాశాలు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి తీరని నష్టం వాటిల్లే అవకాశాలు అయితే లేకపోలేదు. ఎందుకంటే ఇది సెంట్రల్ కాంట్రాక్ట్ల విషయంలో పైన కానీ, ఎందుకంటే ఇంకా వాళ్ళ యొక్క డొమెస్టిక్ క్రికెట్ పైన ఇంకా చాలా రకాల పైన ఇది ఎఫెక్ట్ పడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. మరి వాళ్ళ చేతులారా వాళ్ళే కొని తెచ్చుకున్న డెసిషన్ మాత్రమే ఇదని చెప్పుకోవచ్చు. సో మరి చూద్దాం ఈ వరల్డ్ కప్ తర్వాత వాళ్ళ యొక్క బోర్డు స్థితిగతులు ఎలాంటి రూపురేఖలు మారుస్తాయి అనేది. ఓకే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా రివ్యూలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్, హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో ఈ మ్యాచ్ గెలవడం వల్ల ఫ్యూ రికార్డ్స్ అయితే క్రియేట్ అయ్యాయి. ఆ రికార్డ్స్ ఏంటి చెప్పిన తర్వాత మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 28 బాల్స్ మిగిలి ఉండగానే 209 రన్స్ చేజ్ చేసినటువంటి వరల్డ్ రికార్డ్ని టీమిండియా క్రియేట్ చేసింది. నెంబర్ 1 ఇది వరకు పాకిస్తాన్ పేరిట ఉంది. 205 16 ఓవర్స్లోనే వాళ్ళు చేజ్ చేశారు. కానీ టీమిండియా 15.2 అంటే 16th ఓవర్లో ఇంకా 4 బాల్స్ మిగిలి ఉన్నాయి. ఎగ్జాక్ట్గా ఆ ఘనత టీమిండియా వశం అయితే అయిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక 200 లేదా అంతకంటే ఎక్కువగా చేసినటువంటి టీంలో టీమిండియా రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉన్నది ఆస్ట్రేలియా 7 times ఉంది. అదేవిధంగా ఇండియా 6 timesతో సెకండ్ ప్లేస్లో అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఇకపోతే సో మొత్తానికి ఈ రికార్డ్స్ అయితే క్రియేట్ అవ్వడం అయితే జరిగింది టీమిండియా పరంగా మాట్లాడితే మాత్రం. అండ్ ఇక స్ట్రైట్గా మనం రివ్యూలోకి వెళ్ళిపోయినట్టయితే టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా. అయితే టాస్ దగ్గర నుంచే మొదలైంది డ్యూ ఫ్యాక్టర్ అనేది. ఎప్పుడు ఫస్ట్ ఓవర్లో ఇండియా బౌలింగ్ చేసేటప్పుడైనా ఎవరైనా సరే ఫస్ట్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసేటప్పుడు స్వింగ్ అవ్వడం కామన్. కానీ నిన్నటి మ్యాచ్లో మొదటి నుంచే డ్యూ ఉండడం అయితే జరిగింది. కాబట్టి బాల్ అనేది అంత స్వింగ్ అనేది కనిపించలేదు. జస్ట్ మొదటి బాల్ మాత్రమే బీట్ అయ్యారు, కానీ అక్కడి నుంచి బీట్ అయింది మాత్రం చాలా తక్కువగా అని చెప్పుకోవచ్చు. చాలా వరకు ఎడాపెడా బౌండరీస్ వాయిస్తూనే వచ్చారు. ఎప్పుడు వికెట్ తీసేటువంటి పాజీ ఫస్ట్ ఓవర్లో 18 రన్స్ అయితే సమర్పించేసుకోవడం జరిగింది హర్షదీప్ సింగ్. సో 18 పదల సఫ్నో. అక్కడి నుంచి హార్దిక్ పాండ్యా రావడం, హార్దిక్ పాండ్యా కూడా ఎక్స్పెన్సివ్గా మారడం, 18 runs per over టార్గెట్ చేస్తూ వెళ్తున్నారు. 3 ఓవర్స్కి 43 మంచి పటిష్టమైన కమాండింగ్ పొజిషన్లో న్యూజిలాండ్ వెళ్తోంది. ఈ టైంలో 4th ఓవర్ వేయడానికి హర్షిత్ రాణా వచ్చాడు. హర్షిత్ రాణా వికెట్ తీయడమే కాకుండా ఆ ఓవర్ని మెడిన్ కూడా చేశాడని చెప్పుకోవచ్చు. డెవాన్ కాన్వే యొక్క వికెట్ అయితే బుట్టలో వేసుకోవడం జరిగింది. పార్ట్నర్షిప్కి ఎండ్ అయింది. తర్వాత నెక్స్ట్ ఓవర్ వరుణ్ చక్రవర్తి వేయడానికి వచ్చాడు. వరుణ్ చక్రవర్తి కూడా టిమ్ సిప్పట్ యొక్క వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. ఇద్దరు ఓపెనర్స్ త్వరగానే పెవిలియన్కి వెళ్ళిపోయినప్పటికీ వరుణ్ చక్రవర్తి 2 runs మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది. 45కి పవర్ ప్లే ఎండ్ అయిపోయింది. తర్వాత నుంచి గ్లెన్ ఫిలిప్స్ అండ్ రచిన్ రవీంద్ర కొంత పార్ట్నర్షిప్ అయితే వేయడానికి టైం తీసుకున్నారు.
దానికి తగ్గట్టుగానే రచన్ రవీంద్ర అటాకింగ్ ఇంటెంట్ అయితే కనబడింది. లాస్ట్ మ్యాచ్కి ఈ మ్యాచ్కి చాలా వరకు డిఫరెన్సెస్ అనేవి క్రియేట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. సో అయితే ఆఫ్టర్ పవర్ ప్లే 9 ఓవర్స్ లోపే ఫస్ట్ గ్లెన్ ఫిలిప్స్ని అవుట్ చేయడం జరిగింది. 8 ఓవర్స్కే 70+ రన్స్ స్కోర్ చేయగలిగింది న్యూజిలాండ్, లాస్ ఆఫ్ 2 వికెట్స్. తర్వాత 90 దగ్గర థర్డ్ వికెట్ అయితే పడింది. 19 రన్స్కి గ్లెన్ ఫిలిప్స్ అవుట్ అయ్యాడు. తర్వాత అన్ఫార్చునేట్గా డారెల్ మిచెల్ రావడం జరిగింది. డారెల్ మిచెల్తో పార్ట్నర్షిప్ కొనసాగుతుంది, స్టడీగా వెళ్తుంది పార్ట్నర్షిప్ అనుకుంటున్న టైంలో రాంగ్ టైంలో షాట్కి ట్రై చేసి పెవిలియన్కి వెళ్ళిపోవడం అయితే జరిగింది. 6 రన్స్ షాట్ రచన్ రవీంద్ర తన యొక్క హాఫ్ సెంచరీని అయితే కోల్పోవాల్సి వచ్చింది. తర్వాత డారెల్ మిచెల్ కూడా అవుట్ అయ్యాడు. 132 వరకు వికెట్స్ పడుతూనే వచ్చాయి. కానీ ఎప్పుడైతే 161 దగ్గర 6th వికెట్ పడిందో అక్కడ నుంచి రన్స్ ఫ్లో అనేది, రన్ ఫీస్ట్ అనేది చాలా వరకు దొరికింది. ఎందుకంటే అప్పటికి డ్యూ అనేది ఇంకా లాట్ ఆఫ్ డ్యూ అనేది పెరిగింది. సో ఇన్ 20 ఓవర్స్ 208 స్కోర్ అయితే చేయగలిగింది. మిచ్ శాంక్నర్ది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. 47 రన్స్ అయితే స్కోర్ చేశాడు. ఆ రన్స్ ఎంత వాల్యుబులో టీమిండియా చేస్ చేసేటప్పుడు తెలిసొచ్చింది. సో తత్ఫలితంగా టీమిండియా 12 ఎక్స్ట్రాస్ ఇవ్వాల్సి వచ్చింది. వికెట్స్ కనుక చూస్తే వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, శివం దూబే నలుగురు తలా ఒక్కొక్క వికెట్ తీసుకోగా కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు అయితే తీసుకోవడం అయితే జరిగింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకి స్టార్టింగ్ ఫస్ట్ ఓవర్లోనే సంజు శాంసన్ రూపంలో ఎదురు దెబ్బ అయితే తగిలింది. 6 రన్స్కి సంజు శాంసన్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఓవర్లో లాస్ట్ మ్యాచ్లో విజృంభించినటువంటి అభిషేక్ శర్మ ఈసారి గోల్డెన్ డక్గా వెనుదిరిగిన తర్వాత 6కే 2 వికెట్లు పడ్డాయి. ఆ తరుణంలో ముంబై క్యాట్స్ ఇద్దరు, ఒకప్పుడు ముంబై ఇండియన్స్కి ఆడేవాళ్ళు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్. సో ఇద్దరు ముంబై క్యాట్స్ మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు. ఇలాంటి పార్ట్నర్షిప్ కాదు, న్యూజిలాండ్కి చెంప చెల్లు అనిపించేటువంటి పార్ట్నర్షిప్ అయితే రావడం అయితే జరిగింది. చాలా మంచి పార్ట్నర్షిప్ అసలు. ఎందుకంటే ఈ పార్ట్నర్షిప్ మ్యాచ్కి హైలైట్గా చెప్పుకోవచ్చు. ఒకవేళ ఏమైనా అటు ఇటు తేడా జరిగినా ఖచ్చితంగా టీమిండియా ట్రబుల్ అనేది ఉండేది. కానీ అన్నిటికీ ఇషాన్ కిషన్ ఆన్సర్ అయితే చెప్పాడని చెప్పుకోవచ్చు. అయితే 122 స్టాండ్ అయితే వచ్చింది. సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ షిట్ యాంకర్ రోల్ అయితే పోషించాడు. స్ట్రైక్ రొటేషన్ అనేది జరిగింది. కానీ ఫాబ్స్ వేసినటువంటి 3 ఓవర్లు ఎంత కీలకమైనది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఓవర్లో 24 రన్స్ ఇచ్చాడు, సెకండ్ ఓవర్లో 25 రన్స్ ఇచ్చాడు, ఆ తర్వాత 18 రన్స్ ఇచ్చాడు. ఇది చాలు మొమెంటం ఇండియా వైపు షిఫ్ట్ అవ్వడానికి. అయితే ఆ 25 రన్స్ వచ్చిన ఓవర్లో నో బాల్స్ కూడా ఉండడం విశేషం. తర్వాత ఈ పార్ట్నర్షిప్ ఇషావుది వచ్చి బ్రేక్ చేశాడు. 120 దగ్గర వికెట్ పడింది. కానీ ఎక్కడ కూడా బ్యాక్ అవ్వలేదు టీమిండియా. 18 బాల్స్లోనే 35 రన్స్ అయితే స్కోర్ చేశాడు. శివన్ దుబే మంచిగా కంపెనీ అనేది సూర్యకుమార్ యాదవ్కి కల్పించడం జరిగింది. 81 స్టాండ్ అయితే వచ్చింది పార్ట్నర్షిప్ అనేది. ఈ గ్రౌండ్లో 468 డేస్ తర్వాత 23 ఇన్నింగ్స్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఇన్ ఫామ్ వచ్చేసాడు. 1.5 year పట్టింది తనకి హాఫ్ సెంచరీస్ రావడానికి. అసలు సెంచరీ మాట దేవుడెరుగు, హాఫ్ సెంచరీస్ కూడా తనకి రావలేదు. ఇప్పుడు తన ఫామ్లోకి రావడం, ఎప్పుడైతే ఫస్ట్ మ్యాచ్ 32 రన్స్ అయితే స్కోర్ చేశాడో, ఎక్కడైతే వదిలేశాడో అదే ఫామ్ని కంటిన్యూ చేస్తూ వచ్చాడు. 82 రన్స్ నాట్అవుట్గా ఉండడం అయితే జరిగింది. దీంట్లో 9 4లు అండ్ 4 6లు అయితే ఉండడం జరిగింది. సత్ఫలితంగా 15.2 ఓవర్స్లోనే మ్యాచ్ని అయితే ముగించాల్సి వచ్చింది. ఇక వికెట్స్ కనుక చూస్తే ఇషావుది అండ్ గ్లెన్ ఫిలిప్స్
హెన్రీకి తలా ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ 2 years తర్వాత జట్టులో స్థానం కల్పించుకున్నటువంటి ఇషాన్ కిషన్ విలయ తాండవం చేశారు ఇద్దరు కలిసి. నిజంగా వీళ్ళ పార్ట్నర్షిప్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. సో తనకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. అయితే ఈ మ్యాచ్ టీమిండియా గెలిచింది, ఓకే, అన్నీ బాగానే ఉన్నాయా? నో 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 లేదు. ఇంకా T20 వరల్డ్ కప్కి ముందు మెరుగవలసిన ఉన్నాయి ఖచ్చితంగా. బౌలింగ్ బ్యాటింగ్ అయితే పర్వాలేదు, కానీ ఫీల్డింగ్ డిపార్ట్మెంట్, క్యాచింగ్ ఎఫిషియన్సీ అనేది కోల్పోతూ వస్తుంది. మిస్ఫీల్డ్స్ అనేవి జరుగుతున్నాయి. క్యాచింగ్ ఎఫిషియన్సీ పర్సంటేజ్ తగ్గిపోతూ వస్తుంది. క్యాచింగ్ ఎఫిషియన్సీ పైన వర్క్ చేయాలి. ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ ఇంకా కొంచెం పర్వాలేదు, కానీ అక్కడక్కడ పిక్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో T20 వరల్డ్ కప్ ఎంతో దూరం లేదు కాబట్టి February 7th నుంచే మనకి T20 వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా 3 T20 మ్యాచెస్ అయితే ఉన్నాయి. సో దిలీప్ గారు దీనిపైన వర్క్ చేస్తారని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.